మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారం. జూన్ మాసం 2026 మేషరాశి. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళ జాతక బలం ఎంతవరకు వచ్చింది. మరి జాతక బలం అనేది చాలామంది చాలా విధానాలుగా చెప్తారు. ఒక్కొక్కరు ముఖం చూసి చెప్తారు, ఒక్కొక్కరు హస్తం చూసి చెప్తారు, ఒక్కొక్కరు పేరు బలాన్ని పెట్టి చెప్తారు. అలాగా రకరకాలుగా జ్యోతిష్యం అనేది చెబుతుంటారు. మరి జ్యోతిష్యం అంటే మనిషికి మూడో నేత్రం. అంటే ముందు జరగాల్సింది జాగ్రత్త, ఫలానా టైంలో ఫలానా ప్రాబ్లం రాబోతుంది, మరి ఫలానా టయానికి ఫలాంది సమస్య కొంచెం రాబోతుంది అనేది తెలుసుకునేదానికే జ్యోతిష్యం. మరి ఈ జ్యోతిష్యం గురించి చాలామంది ఈ నెల జూన్ నెలలో ఎలా ఉందా అనేది తెలుసుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మేషరాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. అనగా వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా దైవ అనుగ్రహం అనేది వాళ్ళకి ఉంటుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ, కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడతారో అంతకన్నా వాళ్ళు పదింతలు సుఖము, అంతా మనశ్శాంతి అనేది వాళ్ళకి కలుగుతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళకి విద్యారంగంలో చూస్తే మంచి చదువు, విదేశాల ప్రయాణము, వీళ్ళకి మరి చదువు విషయాలలో కూడా చాలా వరకు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది కొంచెం బ్రేక్ అవుతుంటుంది. ఆ బ్రేక్ అయ్యే టయానికి వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఆ ఎడ్యుకేషన్ గురించి, చదువు గురించి కొంచెం దాని మీద మైండ్ పెట్టినట్టుగైతే తప్పకుండా అభివృద్ధిగా వచ్చేస్తారు. ఏదైనా సరే పెద్దవాళ్ళు చెబుతారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. ఏదైనా సరే ఒక సాధన చేస్తేనే దాంట్లో విజయం పొందుతాడు. కష్టపడంది ఏదీ రాదు, కష్టే ఫలే అన్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. ఆ ఆశీర్వాదం తీసుకొని మీరు చేయాలి. మరి దాంతోపాటు మరి మీకు రియల్ ఎస్టేట్ కానీ, రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, మరి వ్యవసాయం విధానాల్లో కూడా కొన్ని పంటలు మీకు కొంచెం చేతిగాడికి వచ్చి కొంచెం భంగమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అది కొంచెం జాగ్రత్త పడాలి. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థాన బలం అనగా ఇల్లు, ఒక సొంత గూడు అనగా ఇల్లు, హౌస్ పూర్తి చేయాల్సిన యోగం దగ్గరికి వచ్చేసింది. సొంత ఇల్లు కట్టుకునే జాతకం అనేది ఇలా జాతకంలో అతి దగ్గరలోనే ఉంది. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళ మైండ్లో కొన్ని పనులు చేయాలని అనుకుంటున్నారు కాబట్టి కొంత డబ్బు లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. చేయాలని ఆశ ఉంటుంది, చేసే పరిస్థితికి రాగానే ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి సమస్య అనేది కొంచెం ఎదురవుతుంది. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి 16వ తారీఖు నుంచి మేషరాశి వాళ్ళకి అదృష్ట యోగం అనేది రాబోతుంది. ఆ అదృష్టాన్ని అనేది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళ పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు వీళ్ళు స్టాండర్డ్గా ఒక 3 సంవత్సరాల పాటు అనేది వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. 3 సంవత్సరాలకి వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా మన అశ్రద్ధగా ఆలోచన చేయొద్దు. ఎవరో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏరే వాళ్ళ నుంచి మనకి ఏదో లాభం పొందుతాము, ఏరే వాళ్ళ నుంచి మన జాతక చక్రం తిరిగిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి ఎవరో వస్తాడు, ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా తొందరపాటు అనేది ఉండకూడదు. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆశ చూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి సినిమా దశ,
కొంచెం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి. చాలామంది సినిమా దిశ అనగా మరి ఎందువల్ల వస్తుందంటే చాలు చాలామందికి భయం వచ్చేస్తుంది. కాబట్టి ఆ సినిమా దిశ వచ్చేసి మనిషికి ఒక తెలివిని, ఒక మనిషి ఒక పనిని నేర్పిత్తి. చాలామంది అనుకుంటారు శని మహారాజు మనకి ఎంటర్ అవుతున్నాడు, మనకి ఏమవుతుందో ఏమిటో అని చాలామంది బాధపడతారు. కానీ బాధపడాల్సిన పని లేదు. పని లేనివాడు కూడా పనికి వెళ్తాడు. మనిషికి ఎంత మద్దం ఉన్నా కూడా ఆ మద్దం అనేది పోతుంది, ఆ మైకం అనేది పోతుంది. కాబట్టి శని అనేది మంచిదే, చెడేం కాదు. కాబట్టి అది ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకు లిమిటే ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కువగా మనం దాన్ని పూజా బలాలు చేసి కొంచెం తగ్గించుకునే మార్గం చేసుకోవాలి. ఎక్కువైనా కొద్దీ సమస్య ఏమవుతుందంటే మీడియంలో పోయి మళ్ళీ ఎఫెక్ట్ కొడుతుంది. అంత దూరం పోనీకోకుండా మీడియం లెవెల్లోనే దాన్ని కాపాడుకుంటూ రావాలి. అలా వస్తేనే మీకు ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడ పోయినా కానీ మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. మరి మీరు చాలామంది డబ్బులు అప్పు రూపంలో ఇస్తుంటాం. ఇచ్చేటప్పుడు సంతోషంగా వాళ్ళు మన దగ్గరికి వచ్చి నాయనా దేవుడు నువ్వు అని అంటాడు. కాబట్టి మళ్ళీ మనం అవసరం వచ్చిన తర్వాత మనం అడిగితే మనల్ని ఎలా చూస్తాడంటే ఒక విశ్వ జంతువు మాత్రం చూస్తాడనమాట. విశ్వ జంతువు అంటే అది పెడితేనే మంచిది, పెట్టకపోతే సావు అన్నట్టుగా కొంతమంది ఆలోచనలు కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి బాధపడొద్దండి. డబ్బులు ఇవ్వక ముందే జాగ్రత్త పడండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, అది ఎలాంటి కష్టాన్ని బట్టి ఇవ్వచ్చు. కష్టం అంటే ఆపద అంటే ఆటోమేటిక్గా హాస్పిటల్లో పడతాడు. జబ్బు, కొన్ని రోగాలు, ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం దాని మీద మనం జాలి చూపించి ఇవ్వచ్చు. వాడు ఇచ్చినా ఒకటే, ఇవ్వబోయినా ఒకటే అనుకుంటాం, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి. కాబట్టి మంచి ఉన్నవాడు తీసుకొని వాడు బాగుపడి మళ్ళీ డబ్బులు అడగంగానే ఇప్పుడు డబ్బులు లేవని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు. మరి డబ్బులు ఇవ్వటం ఎందుకు, వాడు చుట్టూ మనం తిరగటం ఎందుకు అని చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడికి పోయినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా కొద్ది జాగ్రత్తలు లేనిది ఏ పని కాదు. అన్న మనవాడైనా తమ్ముడు మనవాడు కాదు, వదిన మందైనా అన్న మనవాడైనా వదిన మంది కాదు. ఆ విధంగా ఏ పని చేసినా, ఎక్కడ పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఎప్పుడు మనం అసార్థగా ఆలోచిస్తామో దానివల్ల ఏమవుతుందంటే ఉండ సమస్య కాకోకుండా ఇంకా లేనిపోయిన సమస్య కూడా కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మరి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠము, మేము శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠము, ఇది వన సంజీవులు. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి
ఈ వేరుని మీరు స్వీకరించినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుగైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుగైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.